ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. బంగారం అసలు ప్రతి ఒక్కరూ బంగారానికి సంబంధించి ఒక్కసారైనా పెళ్లికి కొంచెం అంగరంగ వైభవంగా రెడీ అవ్వాలి అనుకుంటారు. అట్లీస్ట్ కొంచెమైనా బంగారం ఇవ్వాలి నా కూతురు పెళ్లిలో అనుకుంటారు. కానీ ఇప్పుడు బంగారం గురించి అటు పక్కన పెట్టండి, కనీసం వెండి కూడా కొనలేని పరిస్థితికి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ వచ్చేసింది. దానికి గల కారణాలు ఏమిటి, ఇంత దారుణంగా రేట్లు పెరగడానికి గల వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రశాంత్ గారు బిజినెస్ అనాలిసిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి చర్మి గారు. సార్, అసలు ఒకానొక సందర్భంలో చూసుకుంటే 2025లో అప్రాక్సిమేట్లీ 75-80 ఉంటేనే అదే ఇంకా రికార్డు అన్నారు. ఇప్పుడు బంగారం చూస్తేనేమో 1,50,000, అదే విధంగా సిల్వర్ చూస్తేనేమో 3 లక్షలు దాటిపోయింది. అసలు దీని గురించి ఏం మాట్లాడతారు? ఇంత రేటు పెరగడం గల కారణాలు ఏమిటంటారు సార్? డెఫినెట్‌గా. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ అంటే 2025 అనేది ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకుంటే బంగారం అయితేనేమి, సిల్వర్ అయితేనేమి హిస్టరీలో లేనంత రిటర్న్ ఇచ్చిందండి. 2025లో బంగారు ధర దాదాపుగా 75% రిటర్ను. సిల్వర్ అయితే 150% రిటర్న్. అంటే అసాధారణమైన రిటర్న్స్. ఎటువంటి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా 10-12% మంచి రిటర్న్ అనుకునే రోజుల్లో 20-30% అనేది చాలా అద్భుతమైన రిటర్న్స్ అనుకునే రోజుల్లో 75% ఏమో గోల్డ్ పెరిగింది. 150% సిల్వర్ పెరిగింది. అది కూడా డిసెంబర్ 31, 2025 వరకు మనం చూసాం. బట్ 2026లో ఎలా ఉంటుందని ఒక అంచనా వేసాం. అంటే చాలా అనాలిసిస్‌లో నేను చెప్పాను కూడా. 2026 అనేది ఈ మెటల్స్, ప్రెషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, బంగారం అయితేనేమి, తర్వాత సిల్వర్ అయితేనేమి, పల్లాడియం, కాపర్, జింక్ లాంటివి కూడా ఖచ్చితంగా కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. చాలా అద్భుతంగా కూడా మీకు రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాము. అదే రీతిలో మనం ఈరోజు చూసుకుంటే ఒక 20-30 డేస్‌లో సిల్వర్ అనేది రూ. 3,10,000 పర్ కిలో అయింది. బంగారం అనేది 1,50,000 అంటూ పెరిగిపోతుంది. సో, అసలు దీనికి గల కారణాలు ఏంటి అని మనం ఖచ్చితంగా ఇది సామాన్యుడికి దూరం అవుతుందా? మనం ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎలా లాభపడాలి అనేది కూడా మనం చర్చిద్దాము. బట్ అంతర్జాతీయంగా కొన్ని విషయాలు మనం ఎప్పుడు కూడా పరిశీలించాలండి. సో, ఈ మార్కెట్ అనేది బంగారు కానీ, సిల్వర్ కానీ మన దేశీయంగా తయారయ్యే వస్తువు కాదు. దేశీయంగా కూడా మనం మైన్ చేసే వస్తువు కాదు. సో, 100కు 100% విదేశాల నుండి అక్కడ ఉండే గనుల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం బంగారు మనము. లేదా మన దగ్గర ఉండే ఇండియాలో ఉండే బంగారుని రీసైకిల్ చేసుకోవడం. ఈ వస్తువుని వస్తువుగా మార్చడం, లేదా మన దగ్గర ఉన్న దాచుకున్న వస్తువుని చేసుకోవడం అనేది. సో, ప్రముఖంగా మనం ఫస్ట్ బంగారు విషయానికొస్తే, బంగారు అనేది కొన్ని వేల సంవత్సరాలకు కూడా ఒక ప్రీషియస్ మెటల్‌గా అది రాజుల కాలం దగ్గర నుంచి బ్రిటిష్ కాలం నాటికి ఈ రోజు కూడా ప్రపంచ దేశాలు కూడా మనం బలంగా ఒక వస్తువుని ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇంట్లో మనం దాచుకోవాలి అవసరాలకి అనుకున్నప్పుడు ప్రధానంగా ఒకవైపు చూస్తుందంటే డాలర్. ఎందుకంటే ప్రపంచ దేశాలని శాసిస్తుంది ఈరోజు అమెరికా. అమెరికా డాలర్లు మన దగ్గర ఉన్నాయి అంటే చాలా సురక్షితం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ దేశంలో వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అంటారు. అటువంటి అమెరికా డాలరు గత కొన్ని నెలలుగా కొంచెం దాని మీద నమ్మకం సన్నగిల్లుతుంది. వాటికి చాలా కారణాలున్నాయి. ఒకటి, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలైతేనేమి, తర్వాత అంతర్జాతీయంగా కూడా మనం పరిస్థితులు చూస్తే జియో పొలిటికల్ టెన్షన్స్ పరంగా కూడా దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిని, యుద్ధ వాతావరణం నెలకొని, సో పలు రకాల రీజన్స్ వల్ల కూడా డాలర్ పైన నమ్మకం సన్నగిల్లింది. ఇది థర్డ్ క్వార్టర్. అమెరికాలో ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత థర్డ్ క్వార్టర్ అక్కడ ఉండే వడ్డీ రేట్లు, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఎఫ్‌డి చేసామనుకోండి, సో అందులో పెట్టుకుంటే మనకి బ్యాంక్స్ రిటర్న్స్ ఇస్తాయి. ఆ రిటర్న్స్ అనేది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అనుగుణంగా ఉంటాయి. అలాగనే ఫెడరల్ బ్యాంక్ ఉంది అమెరికాలో. ఆ వడ్డీ రేట్లు అంతకంతకు తగ్గుతూ పోతున్నాయి. అంటే నేను ఈ బ్యాంక్‌లో పెట్టుకుంటే నాకేమని ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కూడా డాలర్ల రూపంలో బాండ్స్, ట్రెజరీ బాండ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఏకమొత్తంలో బయటకు తీసుకొని నెక్స్ట్ బెస్ట్ ఏది ఇన్వెస్ట్‌మెంట్ అని చూస్తే గోల్డ్. ఆ గోల్డ్ వైపు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా వారి ఖర్చుల నిమిత్తం, వారి పొదుపు నిమిత్తం, అంటే ఫెడరల్ రిజర్వ్స్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అంటారండి. ఇప్పుడు భారతదేశానికి కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్, అంటే శ్రీలంక లాంటి పరిస్థితులు రాకూడదు అని 1991లో భారతదేశానికి దేశం మొత్తం ఆర్థిక పరిస్థితి ఖాళీ అయినప్పుడు మనము దేశానికి నిల్వలు పెట్టుకున్నాం. ఆ నిల్వల్లో ప్రధానంగా డాలర్లు ఉంటాయి. అని బంగారు దేశాలు. సో, కాబట్టి మీరు 2025 చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా
వారి వారి బ్యాంకులకు ఇన్వెస్ట్‌మెంట్ నిమిత్తం టన్నుల కొద్దీ బంగారం కొనింది. మన భారతదేశమే యానింది 2025లో. సో వీటన్ని కారణాల రీత్యా మాంద్యము, తర్వాత విదేశీ జియోపొలిటికల్ రీజన్స్, తర్వాత ప్రతి దేశం గూడా బంగారు కొనడం, ఇవన్నీ అంతర్జాతీయ కారణాలతో మనకు సంబంధం లేకుండా దేశీయంగా బంగారనేది అమాంతంగా పెరిగిపోయింది. సో ఓకే. ఇది ప్రధానంగా బంగారుకొచ్చిన సార్ ప్రాబ్లమ్. బంగారంది అంటే సిచ్యువేషన్ అర్థమైంది. కానీ చాలా మంది కొంతమంది ఏమంటున్నారంటే ఏదైతే వెండి ప్రైస్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో, ఆ వెండికి సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా యూజ్ అవ్వడము. అదే విధంగా వెండికి సంబంధించి మైనింగ్ తక్కువ అవుతుంది. అందుకే దాని రేట్ పెరిగింది అంటున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనుకోవచ్చు సార్? 2 వాస్తవాలేమ్మా. కరెక్ట్ పాయింట్స్. ఫస్ట్ ఓకే. పాయింట్ ఏంటంటే వెండి అనేది కేవలం ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూడలేము. హ్మ్. వెండి అనేది ఇండస్ట్రీ గత 10 ఈవీ వాడకాలు పెరిగాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సోలార్ ప్యానెల్స్ మనం వాడే ప్రతి సోలార్ హ్మ్. హ్మ్. ప్యానెల్‌లో ఒక 20, 30 గ్రామ్స్ సిల్వర్ వాడతారు. అలాగే మనం వాడే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ అన్నిట్లో గూడా ఎంతో కొంత సిల్వర్ వాడే అవకాశం ఉంది. వాటికి నెసెసిటీ గూడా. హ్మ్. సో మీరు ఇంకొక మంచి మాట జెప్పారు. సిల్వర్ అనేది ప్రత్యేకించి మైన్ చేయరండి. సిల్వర్ ఓర్స్ ఉండవు. ఏదైనా హ్మ్. గూడా ప్రెషియస్ మెటల్స్, జింక్ మెటల్స్ మనం మైన్ చేస్తున్నప్పుడు దాంతో బై ప్రొడక్ట్‌గా సిల్వర్ వస్తుంది. ఓకే. కాబట్టి సిల్వర్ మీరు రేపు ఒక 100 టన్నుల సిల్వర్ ఆర్డర్ పెడితే సప్లై చేసేయడానికి మార్కెట్‌లో సిల్వర్ ఉండదు అందుబాటులో. సో హ్మ్. హ్మ్. ఒక్కసారిగా ఇండస్ట్రీస్ ఈవీ వైపు, సోలార్ వైపు డిమాండ్ పెరిగిపోయింది. హ్మ్. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ పెరిగిపోయి ప్రధానంగా ఒకటి చెప్తాను నేను. 2 నెలల క్రితం దాదాపుగా క్రిటికల్ మినరల్స్ అని హ్మ్. కొన్నిటిని అమెరికా వాటిని క్రిటికల్ మినరల్ ఒక ట్యాగ్ ఇస్తది. అది ఇప్పుడు ఒక ఓకే. 4 వారాల కిందట అమెరికా సిల్వర్‌కి గూడా ఇచ్చేసింది. సో వన్స్ క్రిటికల్ మినరల్ అంటే దాన్ని దాచుకోవడం స్టార్ట్ జేస్తారు. దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో పెట్టడం స్టార్ట్ జేస్తారు. కానీ ఒక పక్క క్రిటికల్ మినరల్, ఓ పక్క ఇండస్ట్రియల్ నీడ్. కాబట్టి హ్మ్. ఒక్కసారిగా డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి సప్లైకి, డిమాండ్‌కి లోటు రావడం వల్ల సిల్వర్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. అది నేను ఖచ్చితంగా 26లో అయితే తరుగుతదనైతే నేను అనుకోను. సిల్వర్ వైపయితే రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. సో, బంగారు కేవలం ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. మన హ్మ్. ఇండియాలో ఎక్కువగా అలంకరణ రీత్యా వాడతారు గానీ, మనం గూడా ఎందుకు వాడతాము? అవసరం వచ్చినప్పుడు అది మనకు ఆదుకుంటుంది. లేకపోతే అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు. హ్మ్. లేదంటే మళ్ళీ తిరిగి అంతకంటే ఎక్కువ మొత్తం డబ్బు తీసుకోవచ్చు. ప్లస్ ఒక అలంకరణ సాధనం. మనకు పెళ్ళిళ్ళకెళ్ళినా, పూజలు చేసుకున్నా, అవును. ఒక మీరన్నట్టు సాంప్రదాయం. ఒక 6 హ్మ్. తులమో, ఒక 2 తులాలో మనం పెళ్లి చేసినా, ఫంక్షన్ చేసుకున్నా అదొక సాంప్రదాయంగా వస్తుంది. హ్మ్. కానీ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా జూసారు. సో, హ్మ్. బంగారు ఒక రీతిలో పెరుగుతుందంటే సిల్వర్ అంతకు మించి పెరుగుతూ పోతుంది. సార్ ఇంకోటి మార్కెట్ ఎప్పుడైనా పడిందనుకోండి. అంటే బై చాన్స్ ఇప్పుడు పడే అవకాశం ఉందా? లేదా? అనేది కొద్దిసేపు పక్కకు పెడితే, బై చాన్స్ బంగారం ఒక 10,000 తగ్గింది అంటే, ఒక్కసారిగా అమాంతం ఒక 20,000-30,000 దాకా సిల్వర్ తగ్గిపోతది. అంటే ఫ్యూచర్‌లో అంటే 2026లో ఏమైనా తగ్గి అంటే మళ్ళీ సామాన్యులు కొనే స్టేజ్ వరకు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా సార్? సో, ఐ థింక్ ఇది మంచి పాయింట్ నేను చెప్తాను చూడండి. బంగారు గాని, సిల్వర్ గాని ఇవి హ్మ్. లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇచ్చే సాధనాలు. అంటే అవును. మీరేదో ఈరోజు కొనుక్కొని ఒక నెలకు అమ్మేసుకొని దాన్ని క్యాష్ చేసుకుందాము అనే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడొద్దండి ఎప్పుడు. మీరొక స్థిరాస్తిగా చూడండి. అంటే ఒక భూమి కొన్నారో, బంగారాన్ని, వెండిని గూడా అదే రూపంలో మీరు చూడండి. సో, కాకపోతే ఒకేసారి కొనకుండా ఒక 5, 6 కంతుల్లో ఒక నెలకింత చొప్పున మీరు హ్మ్. తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. కొద్ది రోజులు ఆగండి. అంటే నేను కొద్ది రోజులంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్ హొరైజన్‌లో మీరు చూడండి గోల్డ్. హ్మ్. ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీరొక 10 గ్రామ్స్ తీసుకొని ప్రతిరోజు ప్రైస్ చెక్ చేసుకుంటే మీకు కొంచెం ఆందోళన రావచ్చు కానీ, బంగారు అనేది, వెండి అనేది లాంగ్ టర్మ్‌లో ఎప్పుడు గూడా స్థిరమైన రిటర్న్స్ ఇచ్చిందే. ఈ ఓకే. హెచ్చుతగ్గులనేది మార్కెట్‌లో జరిగే చిన్న అవకతవకలు. అంతేగాని హ్మ్. ఇప్పుడు 3,10,000 ఉన్న వెండి మళ్ళీ 1,50,000, 2,00,000 కిలో వచ్చే పరిస్థితులైతే ఉండవు. హ్మ్. ఈవెన్ గోల్డ్ అమాంతంగా పడిపోతుంది. మనం నష్టపోతామనే ఖచ్చితంగా ఉండదు. కొన్ని కొన్ని కరెక్షన్స్ జరుగుతుంటాయి. ఒకరోజు 8,000 పడొచ్చు. ఒకరోజు 8,000 పెరగొచ్చు. కానీ ఒక 24 మంత్స్ పీరియడ్‌లో మీరు చూసారంటే హ్మ్. ఖచ్చితంగా బంగారు అండ్ వెండి మీరు ఒక బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసుకున్న అమౌంట్ ఎంతొస్తుంది? 7% వస్తుంది. లేదా ఒక తెలిసిన మిత్రునికో బాగా నమ్మే షేర్ మార్కెట్‌లో పెడితే ఒక 15% వస్తుంది. హ్మ్. అంతకంటే ఎక్కువ. లాస్ట్ ఇయర్ 75% అన్నాను. మీకు 30%, 40% వచ్చినా గూడా చాలా అద్భుతమైన రిటర్న్. సో, బంగారాన్ని ఎప్పుడు మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ దీర్ఘకాలిక పెట్టుబడిగా మీరు చూడండి. దాంట్లో మీరు
ఒక నెలకు, ఒక వారానికి ఇట్లాంటి ట్రేడింగ్ అంటారు చూసారా? స్టాక్ మార్కెట్ టైప్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ కింద మీరు కొనుక్కొని, ఈరోజు కొని రేపు అమ్మడం ఇలాంటి సాధనాలు మీరు ఇంట్రెస్టెడ్ అయితే బంగారు, వెండి వైపు కానీ ఎటువంటి గూడా ఈ మార్కెట్ మెటల్ మార్కెట్ వైపు గూడా మీరు రావద్దని సూచిస్తాను. ఓకే. సో సార్ ఫైనల్‌గా ఎవరైతే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఇది రైట్ టైమ్ అంటారా? ఎందుకంటే ప్రైసెస్ పెరిగినప్పుడు చాలా మంది కొనకండి అని చెప్తారు. కొనండి అనే బదులు కొనకండి అని చెప్తారు. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ తక్కువైన రోజు అరే నేను దానికంటే ఎక్కువ ప్రైస్‌కి కొన్నానని బాధపడకుండా ఉండడానికి. మరి మీ సజెషన్ ఏంటి సార్? యాహ్! ఇది కొంచెం డెలికేట్ క్వెషన్ అండి. నేను యాహ్! ఎప్పుడు కూడా సబ్జెక్టు ఆహ్, ఐ ఏమంటారు? గెట్ ఇట్ సార్. అంటే నార్మల్‌గా మీ ఉద్దేశం ఏంటో మీరు చెప్పండి. అంటే నేను చెప్తాను. 2 విషయాలున్నాయండి. ఎప్పుడైనా సరే మార్కెట్ వస్తువుని కొంటున్నామంటే కొద్ది రోజులుగా స్టేబుల్ ప్రైస్ ఉందనుకోండి. హ్మ్. కరెక్షన్ అంటే ఏంటంటే తగ్గడం గాదు. అంటే పెరగడం ఆగిపోవడం గూడా కరెక్షనే. సో, అలాంటి స్టేజ్‌లో మనం ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా అది మనకు రిటర్న్ ఎక్కువిస్తుంది. ఓకే. లేదు మీరు ఈ మార్కెట్‌లో ఎంటర్ గావాలి ఎందుకంటే చాలా లాస్ అయ్యాను. నేను హ్మ్. 87,000 ఉన్నప్పుడు ఫ్రెండ్ కొనమంటే నేను కొనలేదు. ఈరోజు 150లో మరి కొనాలా అంటే హ్మ్. ఖచ్చితంగా కొనమని నేను చెప్తాను. కాకపోతే స్థిరంగా కొనండి. నేను హ్మ్. చెప్పాను ఇందాక దశల వారీగా మీరొక హ్మ్. ఒక 50 గ్రామ్స్ కొనాలనుకున్నారు. మీ అవకాశాన్ని బట్టి. నేను ఖచ్చితంగా హ్మ్. 50 గ్రామ్స్ కొనమని చెప్పట్లేదు. మీరొక 10 గ్రామ్స్ ఇంటూ 5 టైమ్స్ తీసుకోండి. హ్మ్. యావరేజ్‌గా మీరు ఖచ్చితంగా యావరేజ్‌లో బెస్ట్ ప్రైస్ మీకొస్తుంది. అది పడినా లేదా కొంచెం కరెక్షన్ అయినా గూడా మీకు బెస్ట్ ప్రైస్ ఒస్తుంది. తర్వాత ఒక 1, 2 ఇయర్స్ ఆగండి. మీరు చూడండి. మీరు ఆ రిటర్న్ ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువొస్తుంది. అలా స్లోగా మార్కెట్‌లో ఎంటర్ కండి. ఒక రోజులో ఓకే. తగ్గిపోయిందని మీరు తీసుకొని మళ్ళీ తర్వాత ప్రైస్ తగ్గిపోయిందని బాధపడే కంటే హ్మ్. గూడా 5 మంత్స్ పీరియడ్ కరెక్టే సార్. తీసుకొని మీరు ఒక 5 టైమ్స్ మార్కెట్‌లో ఎంటర్ కండి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటారు కదా! హ్మ్. అది మీకు వినడానికి, ఆచరించడానికి కొంచెం కష్టంగా ఉంటది. కానీ అదే ఆల్‌వేస్ బెస్ట్ పాలిసీ. ఓకే. బంగారు ఇన్వెస్ట్ చేయాలంటే. ఇవేవి వద్దనుకుంటే బంగారుకి సంబంధించి, సిల్వర్‌కి సంబంధించి ఆహ్, ఈటీఎఫ్స్ ఉంటాయి. మీకు గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. హ్మ్. సింపుల్‌గా వాటి స్టాక్ మార్కెట్‌లో దాని షేర్స్ తీసుకోండి. దాని వాల్యూని బట్టి అది పెరుగుతుంది, తగ్గుతుంది. ఆ రోజు షేర్ మార్కెట్‌లో మీరు ఈజీగా అమ్ముకోవచ్చు. అవును ఈ సార్. సెక్యూరిటీ ఇవన్నీ గూడా ఉండవు. కాబట్టి బంగారాన్ని మీరు ఖచ్చితంగా గూడా మీకుండే ఇన్వెస్ట్‌మెంట్‌లో మీరొక రూ. 100 పొదుపు చేయాలనుకుంటే ఒక రూ. హ్మ్. 10, రూ. 15 అంటే 10-15% ఖచ్చితంగా గోల్డ్, సిల్వర్ వైపు పెట్టుకోండి. మీ రిటర్న్స్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయని నేను మీకు సూచిస్తాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా! థాంక్ యూ అండి. గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని, లేదా సిల్వర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్న దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఎంతైతే పానిక్ అవుతున్నారో అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక సర్టెన్ మీడియం రేంజ్‌కి వస్తుంది. బట్ ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళు దశల వారీగా కొనండి అని చెప్పేసైతే సార్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఇంకేమైనా డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనం టీవీ.